సార్ నాకు ఎప్పుడూ డౌట్ వస్తుంటుంది. అసలు ఎందుకు ఆర్థోపెడిషియన్స్ మీ మీ మెథడాలజీని అసలు ఒప్పుకోరు? ఒకవేళ ఎందుకంటే మీరు ఇంత బాగా ఇంతమందికి చేస్తుంటే, వాళ్ళు బోన్స్ జాయింట్స్ తోటే పని కాబట్టి వాళ్ళెందుకు ఇది చేయరు? అంటే ఆర్థోపెడిషియన్స్ అని కాదు, ఆర్థోపెడిక్స్ కూడాను పాతకాలం నుంచి లేదు. ఆర్థోపెడిక్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో జనరల్ సర్జన్స్ అపోజ్ చేశారు. అవును. ఏదైనా కొత్త స్పెషాలిటీ వచ్చినప్పుడు రిపల్షన్ ఉంటుంది. అవునవును. ఇద్దరు ముగ్గురికి నచ్చని విషయం ఉంటుంది. అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు రైజ్ అవుతారు, అరుస్తారు, ఇది పని చేయదు, ఇది అంత మోసం అది అని చెప్పి. మేము చేస్తాం కదా. మేము ప్రతి దాంట్లో ప్రతి అవునవును. సెగ్మెంట్లో ఉంటుంది. సో ఇది నార్మలే. ఈ హర్డల్స్ ఫేస్ చేయాల్సిందే, ఈ ఆటంకాలను దాటుకొని వెళ్ళాల్సిందే. అదే విషయంలో కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు కౌన్సిల్లో మేము దగ్గర ఒక 1000 నుంచి 1500 రీసెర్చ్ పేపర్స్ని కౌన్సిల్కి సబ్మిట్ చేసాం. అంటే ఎంత బాగా ఈ పిఆర్పి పనిచేస్తుంది, ఎన్ని కంట్రీస్లో ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పాజిటివ్గా ఉన్నాయి అని చేసినవి ఆర్థోపెడిషియన్సే.